నంద్యాలలో అరుంధతి నగర్ వార్డును చీల్చవద్దని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పీవీ నగర్ ప్రాంతాన్ని తెలుగుపేట వార్డులో కలపకుండా అరుంధతి నగర్లోనే కొనసాగించాలని కోరుతూ నంద్యాల కలెక్టర్కు విరతి పత్రం అందజేశారు. పీవీ నగర్ ఏర్పడినప్పటి నుంచి తాము అరుంధతి నగర్ వాసులుగానే గుర్తింపు పొందుతున్నామని తెలిపారు. గతంలో వరదలతో ఇల్లు కోల్పోయిన అరుంధతి నగర్ ప్రజలే పీవీ నగర్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. తమ సామాజిక కుటుంబ అనుబంధాలు అన్నీ అరుంధతి నగర్తోనే ముడిపడి ఉన్నాయని చెప్పారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి పీవీ నగర్ను అరుంధతి నగర్ వార్డులోనే కొనసాగించాలని నంద్యాల కలెక్టర్ను బాధితులు కోరారు. కొత్తగా జాయిన్ అయ్యారు, ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం. దాదాపుగా పీవీ నగర్ ఏర్పడినప్పటి నుంచి అంటే 30 సంవత్సరాల కిందటి నుంచి మా అరుంధతి నగర్లో నుంచే ఈ పీవీ నగర్ అనేది ఏర్పడింది. పూర్వం మాకు సరైన ఇల్లు ఉండేవి కాదు. చాలా బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఆ టైంలో మాకు కొట్టాలు గాలి వరదలు వచ్చి ఎక్కడంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ సంస్థలలో పోయి పడుకోవడం తిరగడం చేస్తుంటే ఆ టైంలో మాకు పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన టైంలో మాకు మా అరుంధతి నగర్ ఎస్సీ వాళ్ళకి అందరికీ సంబంధించి పీవీ నగర్ అనేది కట్టించి ఇచ్చారు. అప్పటి నుంచి దాదాపుగా మేమందరము పీవీ నగర్ అరుంధతి నగర్ అనేది ఒక ఎస్సీ కాలనీగానే చూసినాం, కానీ ఆ కాలనీ వేరు ఈ కాలనీ వేరు అనేది ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ విభజన కార్యక్రమం ఎందుకు పెట్టారో మాకైతే తెలియదు. కానీ ఒకవేళ విభజన కార్యక్రమం పెట్టినా పర్వాలేదు, కానీ వార్డులను ఉన్న వార్డులను లేని వార్డులను తీసుకొచ్చి కలపేది బాగుంటుంది. కానీ ఉన్న వార్డులను విడదీసి మాకు మేమంతా కలిసి ఉన్న వాళ్ళను విడిపోయి పాలించండి అని చెప్పి చేయడం అనేది పద్ధతి కాదు, సబబు కాదు. దయచేసి చెప్తున్నాము, మేమందరం ఎస్సీలము, మేమందరం కలిసి ఉంటున్నాము, మమ్మల్ని వేరు చేయకండి. మీకు 2 చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాము. మా ఎస్సీలను మమ్మల్ని వేరు చేయొద్దండి, మేమంతా కలిసి ఉంటున్నాము. మీరు ఒకవేళ అట్లనే విభజన కావాలనుకుంటే మాకు సంగపేట పటాన్పేట మా వార్డుకు వర్తించదు. తెలుగుపేటకు పక్కనే ఉండేది, దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడో కిలోమీటర్న్నర తర్వాత ఉండే పీవీ నగర్ను తెలుగుపేటలో కలపడం అనేది చాలా దురదృష్టకరమైనది. కాబట్టి దయచేసి మీరు ఒకరి బలోపేతం కానీ ఒకరి స్వార్థం కోసం కానీ వార్డును విభజించి పాలించడం అనేది వద్దని కోరుకుంటున్నాము. ఇక్కడ పీవీ నగర్ నుంచి వచ్చిన ప్రజలందరూ ఏ పార్టీకి సంబంధించిన కాదు, మాకు మా పీవీ నగర్ కావాలి, మా అరుంధతి నగర్ కావాలి, మేమందరం ఎస్సీలం అనే ఒక నినాదంతో ఇక్కడికి వచ్చినాము. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవనీయులైన ఎన్ఎండి ఫరూక్ గారు సార్ గారికి అందరికీ విన్నపిస్తున్నాం. మా వార్డును వేరు చేయొద్దండి, మమ్మల్ని అందరినీ కలిపి ఉండండి, మమ్మల్ని వేరు చేసి పాలించొద్దండి. మీరు మా వీలైనంత తొందరగా మా వార్డును మాకు ఇచ్చేస్తే అందరికీ నమస్కారం. ఈరోజు 1వ వార్డును 3 ముక్కలుగా చీల్చి ఒకటి పీవీ నగర్ అయితేనే అర్జునపేట అయితేనే ఈ 2ను తెలుగుపేటలోకి పీవీ నగర్ని కలపడం, అర్జునపేటను వచ్చేసి 2 ముక్కలు చేసి నడిగడ్డ కొంత సంగపేట కొంత ఇట్లా ముక్కలు చేసి 1వ వార్డు కానీ లేకుండా ఈరోజు అరుంధతి నగర్ పీవీ నగర్ను చీల్చి చేయడం జరిగింది. దయచేసి ఇక్కడున్న ప్రజలు అంతా ఎస్సీ కాబట్టి మాకు కావాల్సింది విభజనకు ఎన్ని ఓట్లు 3000 చిల్లర అయితే అయిపోతుంది. కానీ అక్కడ ఉండేదే 3800 500 ఓట్లు. మొత్తం పీవీ నగరు, సంగపేట, ఇది పటాన్పేట, పీవీ నగర్ కలిసి 3000 చిల్లరనే ఉన్నది. దీంట్లో మళ్ళీ ఈ వార్డునే ఇంత చీల్చడం అనేది చాలా దారుణం. దయచేసి
ఎస్సీ వార్డుగా పెట్టి అవసరమైతే సంగపేట పటాన్పేటను అవతల వార్డులోకి కలిస్తే మాకు ఈ జనానికి అభివృద్ధికైతేమి ఏదన్నా వర్క్ చేసుకోవాలనైతేమి ఈ జనము పీవీ నగర్ నుంచి తెలుగుపేటకు పోవాలనే కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. సచివాలయం వేరే అవుతుంది కాబట్టి ఇంత ముందుకు ఎట్లుండేదో అక్కడే ఉండేటట్లా చేయాలని దయచేసి పదే పదే ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ గౌరవనీయుల మినిస్టర్ కానీ అందరినీ ప్రాధాయపడుతున్నాం. అందరికీ నమస్తే. మేము పీవీ నగర్లో గత 30 సంవత్సరాల నుండి ఉన్నాము. ఏ రోజు మాకు బూతులు వేరు అవి వేరు అని ఎప్పుడు చెప్పలేదు. మా 1వ వార్డును విడదీసి అర్జనవాడ వేరు పీవీ నగర్ వేరు అని చెప్తున్నారు. మాకు దయచేసి అలాంటి వద్దు. మా పిల్లల భవిష్యత్తు ఫ్యూచరు భంగం అవుతుంది. ఏది చేసుకోవాలన్నా ఆన్లైన్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మాకు సచివాలయం విడిపోతుంది. దయచేసి మా పీవీ నగర్ని అర్జనవాడను ఒకటిగా ఉంచమని కలెక్టర్ మేడాన్ని కమిషనర్ సార్ను కోరుతున్నాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.